విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుతో 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. 1000 క్వశ్చన్స్ దాకా ఉన్నటువంటి కంబైన్డ్ పీడిఎఫ్స్ని ఏప్రిల్ 29వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది. ఇక 1000 తర్వాత 1400 దాకా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డొమైన్ వైజ్ మే 20వ తేదీ సోమవారం నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కూడా మే 20 మండే, అలాగే మే 21 రోజున అంటే ట్యూస్డే రోజున పాలిటీ, అలాగే మిస్లెనియస్ మే 22 బుధవారం రోజు ఎకానమీకి సంబంధించిన కంబైన్డ్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రోజుతో 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ మాడ్యూల్ నుంచి సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 AM విత్ జీవీ రావు సార్ యథావిధిగా కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకి సోమవారం నుంచి శుక్రవారం దాకా. అయితే చిన్న మార్పులు చేస్తున్నాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్ ఇష్యూస్ ఉంటాయి. మంగళవారం నాడు ఇండియన్ పాలిటీతో పాటుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. అలాగే బుధవారం నాడు యథావిధిగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. గురు శుక్రవారాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ప్రతి వారం గురు శుక్ర వారాల్లో ఎకానమీ బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ మాడ్యూల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, తప్పకుండా చూడండి. సో ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది చిన్న చిన్న మార్పులతోటి. సోమ, మంగళ, బుధ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మాడ్యూల్స్, గురు శుక్ర ఎకానమీ బేసిక్స్. సరే, ఈరోజు విషయాలకు వస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. తరచుగా ఇది వార్తల్లో ఉంటుంది. అసలు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వీటి మధ్య డిఫరెన్సెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి, మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, అలాగే ప్రపంచవ్యాప్త ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మధ్య 75 పూరెస్ట్ కంట్రీస్కి సంబంధించి IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ ద్వారా కొంత అప్రహెన్షన్స్ వ్యక్తం చేశారు. అసలు ఈ పూరెస్ట్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, ఇందులో సగం కంట్రీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్ ద్వారా చెప్పడం జరిగింది. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో DSCR, ఇది కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. అసలు DSCR అంటే ఏమిటి, DSCR 1 కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఈ ఇల్లు చూడండి, చాలా అందంగా ఉంది. ₹1 మీరు కొన్నారు, 3 సంవత్సరాల తర్వాత 2 కోట్లకు అమ్మేశారు. ₹1 కొన్నారు, 3 ఏళ్లలోనే 2 కోట్లు అయింది. అది బాగా అప్కమింగ్ ఏరియా అనుకోండి. అంటే మీకు 3 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 లాభం వచ్చింది. ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ మీద ₹1,00,00,000 లాభం వచ్చింది. అలాంటి లాభాలు ఎందుకు వస్తాయి అంటే ఇదేమిటి, క్యాపిటల్ గెయిన్ అయినట్లే కదా. అంటే ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారు, దాని వాల్యూ పెరిగింది, దాన్ని మీరు ఇప్పుడు అమ్ముతున్నారు. అమ్మినప్పుడు ₹1,00,00,000 లాభం వచ్చింది. జేబులో వేసుకుంటే సరిపోతుందా? ఈ ₹1,00,00,000 లాభం ఎందుకు వచ్చింది, అక్కడ పరిస్థితులు మారటం మూలంగా వచ్చింది. అక్కడ ఏదో IT పార్క్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక అర్బన్ ఏరియా ఎక్స్పాండ్ అయ్యి ఉండొచ్చు. అలాంటి కారణాల వల్ల, అలాంటి కారణాలకి ప్రముఖమైనటువంటి వారెవరు, ప్రభుత్వాలు కదా. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రణాళికల మూలంగా, ప్రభుత్వాలు తీసుకునే చర్యల మూలంగా, ప్రభుత్వాల గవర్నెన్స్ మూలంగా, వాటన్నిటి మూలంగా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాస్ చూడండి. మరి అక్కడ ₹1,00,00,000 కొన్నటువంటి ఇల్లు 10 కోట్లు అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోతే ఎట్లా చెప్పండి, అంతా మీ జేబులో వేసుకుంటామంటే. అందుకే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఎవరైతే గెయిన్ అంటే ఎవరైతే లాభం పొందుతారో వాళ్ళే కడతారు, కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. అర్థమైంది కదా. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటువంటిది క్యాపిటల్ గెయిన్స్ మీద వేసే ట్యాక్స్. అది రియల్ ఎస్టేట్, స్థలం కావచ్చు, లేకపోతే ఈ ఇళ్ళు కావచ్చు. అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అర్బన్ ఏరియాస్ నుంచి 8 కిలోమీటర్లు దాటిన తర్వాత ఉండేటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. అలాగే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. షేర్స్ మీద ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది, స్థలాల మీద ఉంటుంది, ఇళ్ల మీద ఉంటుంది. అర్థమైంది కదా. దీంట్లో 2 రకాలు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, మీరు కొన్నటువంటి ఆస్తి
3 సంవత్సరాల లోపల అమ్మేశారనుకోండి, మీకు మంచి లాభాలు వచ్చాయనుకోండి, దాని మీద వేసేటువంటి ట్యాక్స్ అని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఇవి నార్మల్గా, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, నేను వాటిల్లోకి వెళ్ళటం లేదు. నార్మల్గా ఎవరెవరి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారమే ట్యాక్స్ వేస్తారు. ఇక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేటువంటి గెయిన్స్ అనమాట. మీరు ఆ ప్రాపర్టీని అమ్మితేనే దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ మీరు ప్రాపర్టీని కొన్నారు, దాని వాల్యూ పెరిగితే, మీరు అమ్మలేదనుకోండి, మీరు ఉంచుకున్నారు దాన్ని, మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు, అప్పుడేం ట్యాక్స్ కట్టక్కర్లేదు, భయపడకండి. అమ్మితేనే కట్టాలి. ఇక ₹1,00,00,000 కొన్న ఇల్లు 30 ఏళ్ల తర్వాత 2 కోట్లు అయిందనుకోండి, అలాంటి సందర్భంలో కట్టక్కర్లేదు. దానికి ఒక ఇండెక్సేషన్ అని ఉంటుంది, సంవత్సరానికి ఎంత ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ ఉంది అని చెప్పి ఆ ఇండెక్సేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి మీరు ట్యాక్స్ పరిధిలోకి వస్తేనే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య సర్వీసెస్ ఎక్స్పోర్ట్కి సంబంధించి గత 30 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేటువంటి దాని గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కదా. సో గత 30 సంవత్సరాల్లో 1993 నుంచి 2022 దాకా 30 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం వృద్ధి రేటు సర్వీసెస్కి సంబంధించి, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 14% ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కేవలం 7% వృద్ధి రేటే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. అంటే సంవత్సరానికి ఎంత ఉంది? 7% ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన దేశంలో 14% ఉంది. అర్థమైంది కదా, అంటే డబుల్ అనమాట. దాని కారణంగా 1993 సంవత్సరంలో మన దేశం యొక్క సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ షేర్ ప్రపంచ ఎక్స్పోర్ట్స్ షేర్లో కేవలం 0.5%, అవి ఇప్పుడు 4.3% చేరిందనమాట. సో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చాలా ఫాస్ట్గా ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్తో పోలిస్తే డబల్ ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండియా ఇప్పుడు 7th లార్జెస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్టర్. కానీ గూడ్స్లో అలా లేదు. 30 ఏళ్ల కింద ప్రపంచ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో మన వాటా అంత గణనీయంగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరగలేదన్నమాట. ఇప్పుడు కూడా 1.8% ఆ రేంజ్లోనే ఉంది. కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటా ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటాలో దాదాపు 4.5% ఉంది. 30 ఏళ్ల కింద అది కేవలం 0.5% ఉండేదన్నమాట. ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటాలో మన దేశ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటా కేవలం 0.5% ఉండేది. అది గత 30 ఏళ్ల కాలంలో 4.3%కి పెరిగింది. గత దశాబ్ద కాలంగా తీసుకున్నా సరే గణనీయంగా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ షేర్ పెరిగింది. అయితే గూడ్స్ ఎక్స్పోర్ట్ షేర్ మాత్రం గత 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1% నుంచి 1.8%కి మాత్రమే వచ్చింది. గత దశాబ్ద కాలంలో, గత 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా అలాగే ఉందని చెప్పచ్చు. 1.7, 1.8% గ్లోబల్ షేర్. ఇక సర్వీసెస్ ఎక్స్పోర్ట్ షేర్ గణనీయంగా పెరగటానికి కారణం ఏమిటి? ఒకటేంటంటే లైట్ టచ్ రెగ్యులేషన్. లైట్ టచ్ రెగ్యులేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వం చాలా సాఫ్ట్ రెగ్యులేషన్ అనమాట. అదే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, రకరకాల బ్యాలెన్సెస్, రకరకాల గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చాలామంది పిక్చర్లోకి వస్తారు. అంటే చాలా చోట్లకి మనం వెళ్ళి అప్రూవల్స్ అవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. అలాంటి బాధలు లేవు కాబట్టి స్మూత్గా ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. సంవత్సరానికి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 14% ఉందన్నమాట. తర్వాత రెండోది, లార్జ్ పూల్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ మన దేశంలో ఉంది. సౌత్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా, అలాగే నార్త్ ఇండియా సిటీస్కి సంబంధించి ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ అనేది అడ్వాంటేజియస్గా మారింది. అందుకే అవుట్ సోర్సింగ్ అనేది మన దేశానికి వచ్చింది. మొదట లో ఎండ్ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ వచ్చి తర్వాత గ్రాడ్యువల్గా అది హై ఎండ్ సర్వీసెస్ వైపు వెళుతోంది. వాటినే మనం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ అంటాం. ఈ మధ్య కాలంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ గణనీయంగా పెరిగాయన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ గణనీయంగా పెరిగాయి. తర్వాత ప్రస్తుతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ దాదాపు 1600 దాకా ఉన్నాయి. వీటిల్లో 3వ వంతు బెంగళూరు మహానగరంలో ఉన్నాయి. అందుకే బెంగళూరులో జాబ్ క్రియేషన్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చ్ని ఇక్కడ చేస్తున్నారన్నమాట. అర్థమైంది కదా. తర్వాత IMF ఫోర్కాస్ట్ ఇచ్చింది ఈ మధ్య పూరెస్ట్ కంట్రీస్
75 పూరెస్ట్ కంట్రీస్కి సంబంధించి. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ 75 పూరెస్ట్ కంట్రీస్, ఎక్కువ కంట్రీస్ ఆఫ్రికాలో ఉన్నాయి. నార్మల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, పూరెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రిచర్ కంట్రీస్ అవి నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటాయి. రిచర్ కంట్రీస్ నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటాయి, 2%, 1% అట్లా. ఈ మధ్య మీరు చూసారు కదా, యూకే అలాగే జపాన్ రిసెషన్లోకి వెళ్ళిపోయాయి. రిసెషన్ అంటే ఏమిటి, 2 కన్సెక్యూటివ్ క్వార్టర్స్ కనుక నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయితే దాన్ని రిసెషన్ అంటాం. సో అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా స్లోగా గ్రో అవుతూ ఉంటాయి, కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఇవి ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. అందుకని ఏమవుతుంది, రిచ్ కంట్రీస్కి పూర్ కంట్రీస్కి మధ్య గ్యాప్ జనరల్గా తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే క్యాచింగ్ అప్ అంటారు. అంటే టు క్యాచ్ అప్ విత్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్. ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ అవి ఎక్కువ గ్రోత్ రేట్స్ నమోదు చేస్తాయి. దాన్ని క్యాచప్ గ్రోత్ అంటారు అనమాట. నార్మల్గా అది జరగాలి, కానీ ఏం జరుగుతోంది, ఈ 75 పూరెస్ట్ కంట్రీస్లో దాదాపు సగం దేశాల్లో ఈ ఇన్కమ్ గ్యాప్ పెరుగుతోంది రిచ్ కంట్రీస్తో పోలిస్తే. అంటే ఇన్కమ్ గ్యాప్ పెరుగుతుందంటే అర్థం ఏమిటి, పూరెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ రేట్స్ సరిగా లేవు. అవి సరిగా గ్రో అవ్వకపోవటంతో వాటికి రిచ్ కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి తేడా పెరుక్కుంటూ పోతుంది, ఇన్కమ్ లెవెల్స్లో తేడా పెరుక్కుంటూ పోతుంది అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, చాలా కాలంగా వరల్డ్ బ్యాంక్ ఒక విషయాన్ని చెప్తూ వస్తోంది, పేద దేశాలు కూడా కాలం గడిచే కొద్దీ రిచ్ కంట్రీస్ వైపు పరుగెడుతూ ఉంటాయి. అంటే రిచ్ కంట్రీస్ అంత పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ లేకపోయినప్పటికీ కూడా పూర్ కంట్రీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటాయి. దీన్ని మనం క్యాచప్ గ్రోత్ అంటాం. అది నార్మల్గా జరిగే ప్రాసెస్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెబుతూ వస్తోంది. అది మన దేశం లాంటి దేశాలకి వర్తిస్తుంది. చాలా దేశాలు ఈ వరల్డ్ బ్యాంక్, IMF చెప్పినటువంటి థియరీ ఏదైతే ఉందో దానికి తగినట్లుగానే గ్రోత్ రేట్స్ ఉంటున్నాయి. మన దేశం తీసుకోండి, దాదాపుగా 7% గ్రోత్ రేట్ ఉంది. కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మేటివ్ క్యాపిటల్ లేదనమాట. అక్కడ అంత అవేర్నెస్ లేదు. ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్, అక్కడ ఏమవుతుందంటే గ్రోత్ రేట్స్ సరిగా లేకపోయేసరికి ఆ ఎకనమీస్ అన్ని డీరైల్ అయిపోతున్నాయి. సగం ఎకనమీస్లో ఏం జరుగుతుందంటే క్యాచప్ గ్రోత్కి బదులుగా ఈ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతున్నాయి, గ్యాప్ పెరిగిపోతుంది, ఇన్కమ్ గ్యాప్ అడ్వాన్స్డ్ కంట్రీస్తో పెరిగిపోతుంది. అంటే చాలా సంవత్సరాల నుంచి, 4-5 డికేడ్స్ నుంచి ఈ వరల్డ్ బ్యాంక్, IMF ఏం చెప్తున్నాయంటే పేద దేశాలకి ధనిక దేశాలకి మధ్య వ్యత్యాసం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు కదా ఒక థియరీ. ఇప్పుడు అది రివర్స్ అయిందనమాట. ఆ సందర్భంగా వీళ్ళు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాటి గ్రోత్ డౌన్వర్డ్ ట్రెండ్లో వెళుతుంది, అలాగే ఇన్ఫ్లేషన్ అప్వర్డ్ ట్రెండ్లో అవుతుంది. తర్వాత వీటికి చాలా డెట్ బర్డెన్ ఉంది, అప్పులు చాలా ఉన్నాయి. అప్పులు చాలా ఉండేసరికి ఏమవుతుంది, డెట్ సర్వీసింగ్ అంటాం. డెట్ సర్వీసింగ్ అంటే అప్పులు కట్టడానికి ప్రతి సంవత్సరం కట్టేటువంటి మనీ అనమాట. ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని ఏమంటారు, డెట్ సర్వీసింగ్ అంటాం. సో ఆ డెట్ సర్వీసింగ్ మూలంగా అంటే చాలా డబ్బులు ఇంట్రెస్ట్లు కట్టడానికే పోయినప్పుడు ఇక మిగతావి వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో, ఆరోగ్యం కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అలాగే మిగతా ఎడ్యుకేషన్ కావచ్చు, స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి మనీ అంతగా ఉండటం లేదు. ఏ విధంగా చూసినా సరే వాళ్ళు ఒక స్పైరల్లో ఉండిపోయారు. డెట్ బర్డెన్ పెరిగింది, డెట్ సర్వీసింగ్ కాస్ట్ పెరిగింది. దాంతో వెల్ఫేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ కేర్కి సంబంధించి వాళ్ళు సరిగా స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఎకనామిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతోంది. ఎకనామిక్ గ్రోత్ స్లో డౌన్ అయిపోయింది. ఇదంతా కలిసి ఒక విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోయారు. దీంతో క్యాచప్ గ్రోత్ బదులుగా ఈ 75 పూరెస్ట్ కంట్రీస్లో దాదాపు సగం దేశాలు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా 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 తీవ్రమైనటువంటి విషయం అని చెప్పి IMF అలాగే వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది. తర్వాత డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అని చెప్పి ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంది ఎకానమీకి సంబంధించి. ఏ కంపెనీ అయినా సరే నిలబడుతుందా నిలబడదా అని చెప్పడానికి ఒక పారామీటర్ని చూడాలి. ఒకటేంటంటే డినామినేటర్లో మనం మొత్తం వాళ్ళ డెట్ ఆబ్లిగేషన్స్ని వేయండి. డెట్ ఆబ్లిగేషన్స్ అంటే వాళ్ళు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, వాళ్ళు
రాబోయే సంవత్సర కాలంలో వాళ్ళు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రిన్సిపల్ అసలు కావచ్చు, అలాగే లీజ్ కావచ్చు, రెంట్ పేమెంట్స్ కావచ్చు, ఇతర పేమెంట్స్ కావచ్చు, ఇలాంటిది టోటల్ డెట్ ఆబ్లిగేషన్స్ నెక్స్ట్ 1 year దాకా ఎంత ఉన్నాయి. తర్వాత న్యూమరేటర్లోనేమో మీకు నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనమాట, పైనేమో నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ బై డెట్ అనమాట. అంటే ఈ డెట్ ఆబ్లిగేషన్స్ రాగల సంవత్సర కాలంలో ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఈ సంవత్సర కాలంలో నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది న్యూమరేటర్లో. సపోజ్ 200 కోట్ల రూపాయలు నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చిందనుకోండి, మనకి డెట్ ఆబ్లిగేషన్స్ 100 కోట్లు ఉన్నాయనుకోండి, 200/100 డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 2 అవుతుంది. అది చాలా సేఫ్ అనమాట. 1.5 to 1.5 ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ 2 ఉంటే చాలా స్ట్రాంగ్ అనమాట. అదే 1 కానీ 1 కంటే తక్కువ కానీ ఉందనుకోండి, ఆ కంపెనీ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కేవలం 80 కోట్లు ఉందనుకోండి సంవత్సరానికి. ఇక ఈ డెట్ ఆబ్లిగేషన్స్ 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, 80/100 0.8 అవుతుంది. అంటే ఆ కంపెనీ కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో ఇట్లాంటివి అంటే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో DSCR అనేటువంటిది ప్రముఖంగా ఈ కంపెనీస్ యొక్క హెల్త్ గురించి ఆలోచించడానికి చాలామంది విశ్లేషిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అలాగే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోలతో పాటుగా ముఖ్యమైనటువంటి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, అలాగే ఇంకోటి సర్వీసెస్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు మే 16వ తేదీ కదా, మే 16వ తేదీ నుంచి నేను గురువారం నాడు శుక్రవారం నాడు ఎకానమీ బేసిక్స్ అని చెప్పాను. సో రేపు ఎల్లుండి అంటే మే 16, 17 ఎకానమీ బేసిక్స్కి సంబంధించిన మాడ్యూల్స్ని ప్రజెంట్ చేస్తాను. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే మంగళవారం నాడు పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, బుధవారం నాడు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ చేస్తాను. గురు శుక్ర ఎకానమీ బేసిక్స్. ఈరోజుతో 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇది 1400th క్వశ్చన్ అనమాట. ఇక వచ్చే సోమవారం నుంచి కరెంట్ అఫైర్స్కి ఏదైతే నంబరింగ్ ఉంటుందో 1 నుంచి ఇవ్వటం జరుగుతుంది, ఫ్రెష్ నంబర్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది అంటే 2025 సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తర్వాత 2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకు కూడా ఇప్పటిదాకా జరిగిన సంఘటనల్ని వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను నెక్స్ట్ వీక్ నుంచి సెపరేట్ నెంబర్ ఇస్తున్నాను. తర్వాత ఈ మిగిలిపోయిన 400 PDFs ఏవైతే ఉన్నాయో డొమైన్ వైజ్గా వాటిని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ రేపు సోమవారం నాడు అంటే మే 20వ తేదీన, అలాగే పాలిటీ ఇంకా మిసలేనియస్ ఈ 2 డొమైన్స్ మే 21, అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మే 22 అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు ఈ యొక్క కంబైన్డ్ PDFsని యాక్సెస్ చేయొచ్చు. సరే, రేపు అంటే మే 16వ తారీఖు ఎకానమీ బేసిక్స్తో కలుద్దాం. నమస్తే.